దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు ట్యూస్డే 24th ఫిబ్రవరి 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యెషయా గ్రంథము 42వ అధ్యాయము 3వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజయా చాప్టర్ 42 and verse 3. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయం కనపరచును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు ప్రభువారు సత్యమును అనుసరించి న్యాయమును కనపరచును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు మీకు న్యాయము చేస్తాడు. లార్డ్ విల్ డూ జస్టిస్ టు యూ. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నలిగిన నీ జీవితాన్ని ఆయన విరవనివ్వడు. అర్థమవుతుందండి? ఈరోజు అనేక విషయాలు, అనేకమైన పరిస్థితులు, అనేకమైన ఒత్తిడి, అనేకమైన నిందలు, అపనిందలను బట్టి నలిగిపోయి ఉన్నావేమో. దేవుడు ఏమని పలుకుతున్నాడంటే, నలిగిన రెల్లును అతడు విరవడు. నలిగిన రెల్లును తిరిగి దానిని తిన్నంగా చేస్తాడు, నిలబెడతాడు, కానీ దానిని విరవడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు తెలుసా? ఆయన కనిక్రము గల దేవుడు. కనిక్రము గల దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. లెట్ మీ ఆల్సో రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. A bruised reed shall he not break, and the smoking flax shall he not quench. He shall bring forth judgment unto truth. As the smoking flax shall he not quench. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. He will not break because it is bruised. చాలాసార్లు ఏదైనా నలిగిపోతే దాన్ని పారేస్తాము. నలిగిపోయిన విషయాలు ఎవరికి ఇష్టం లేదు. కానీ దేవుడు నలిగిపోయావని, నీ జీవితము పనికిరాదని, నువ్వు దేనికి పనికిరాని వ్యక్తివని నిన్ను విడవడు, విరవడు కూడా. ఆయన నిన్ను కట్టే దేవుడు. నీతిమంతుడు ఎన్ని మార్లు పడినను ఆయన తిరిగి లేస్తాడు. You fall 7 times, you will still stand up. ఎందుకు తెలుసా? నలిగిన రెల్లును అతడు విరవడు. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగునుగా. అంత మాత్రమే కాదు, నీ యొక్క ఒత్తిని ఆర్పడు. He will not quench the smoking flax. He will not quench it. దేవునికి స్తోత్రము కలుగును గాక. చాలాసార్లు ఇంకా ఏముంది నా లైఫ్లో, అంతా అయిపోయింది, ఇంకేముంది నా యొక్క ఫైనాన్సెస్లో, ఏముంది ఇంకా నా సంతోషంలో ఏముంది అని ఒకవేళ నీవు ఆరిపోతున్న పరిస్థితిలోనూ ఉన్నావేమో, లేక ఆరిపోయావేమో. దేవుడు అంటున్నాడు, దానిని ఆరవనివ్వడంటున్నాడు. God is saying He will not quench it. He will ignite back. నీ జీవితంలో ఆయన తిరిగి మరలా నిన్ను ప్రజ్వలింపచేసే దేవుడు ఆయన. అర్థమవుతుందండి? ఆయన వెలుగుగా వచ్చాడు. ప్రతి మనిషిని వెలిగించుటకు ఆయన వచ్చాడు. కేవలము నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. కాబట్టి ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ బ్రతుకు, నా బ్రతుకును, మన బ్రతుకులను బాగు చేయుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. ఆయన సిలువ మీద ప్రాణం పెట్టుకు కారణము, సిలువ మీద ప్రాణం పెట్టుకు అవసరం ఏంటి తెలుసా? నీ జీవితాన్ని, నా జీవితాన్ని బాగు చేయుటకు. నలిగిపోయిన మన బ్రతుకులను, పాపం వల్ల నలిగిపోయిన బ్రతుకులను, మనము చేసిన పొరపాటు వల్ల నలిగిపోయిన మన బ్రతుకులను తిరిగి నిలబెట్టుటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సెలవు మీద ప్రాణం పెట్టాడు. హిందీ में पढ़ेंगे यशाया का पुस्तक, उसमें 42nd चैप्टर और 3रा वचन पढ़ेंगे. कुचली हुई नरकट को वह ना तोड़ेगा और ना टिमटिमाती बत्ती को बुझाएगा. वह सच्चाई से न्याय चुकाएगा.
आपका बत्ती को नहीं बुझाएगा। आप जिस विषय में सोच रहे हैं कि आप बुझ जा रहे हैं, परमेश्वर नहीं बुझाएगा, को ज्योतिर्मय करेगा। और वैसा ही नहीं, वो आपका आपको नहीं तोड़ेगा। आप नरकट हो गए, कुचले हुए हैं आप, कुचले हुए नरकट हैं, लेकिन वचन कहता है परमेश्वर आपको नहीं तोड़नेगा, ప్రభు आपको खड़ा करेगा। కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు సిలువ యొద్ద నుంచి, యేసు ప్రభు వారు సిలువ మీద ప్రాణం పెట్టుట వలన ఏమి దొరుకుతుంది తెలుసా నీకు? నువ్వు విరవబడవు, నువ్వు కట్టబడతావు, తిరిగి కట్టబడతావు, నీవు ఆరిపోవు, ప్రజ్వలింప చేయబడతావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మందరితో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించడానికి స్తోత్రములు. ఈరోజు నాయన తండ్రి, నీ బిడ్డలు నాయన తండ్రి కట్టబడినందుకు స్తోత్రములు నాయన, వెలిగించబడినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. వారి యొక్క ప్రతి విషయంలో వెలిగింపబడినందుకు స్తోత్రం నాయన, వారి కుటుంబాల్లో వెలిగింపబడినందుకు స్తోత్రం నాయన. దేవ, వారి ఎడ్యుకేషన్లో చదువుకుంటున్న బిడ్డలు వెలిగింపబడినందుకు స్తోత్రం. దేవ, ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడిన బిడ్డలు, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్, సెమ్ ఎగ్జామ్స్ కొరకు రాస్తున్న ప్రతి ఒక్కరిని నువ్వు వెలిగించి ఎగ్జామ్స్ అని మంచిగా రైట్కు నీ కృపను అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. బిజినెస్ చేసిన వారిని బలపరచడానికి స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయా కీటం ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధిలింపు చేసి కాపాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించడానికి స్తోత్రంలో నాయన. పరిశుద్ధ తండ్రి, రక్షకుడ, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, ఎరుషలేము శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు అవసరమైన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.